వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ఈరోజు హైదరాబాద్లో చాలా పెద్ద ప్రమాదం, భారీ ప్రమాదం చోటు చేసుకుందని తెలుసు అందరికి కూడా. ఎందుకంటే ఈ భారీ ప్రమాదం వల్ల కూడా చాలా ప్రాణ నష్టం జరిగింది. అది ఎక్కడో కాదు, మరి పటాన్ చెరువు ఏరియాకు సంబంధించి కూడా పాషమైలారం సిగాచి ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించి కూడా ఈ ప్రమాదం జరిగి అగ్ని ప్రమాదానికి గురయ్యి దాదాపు 14 మంది ఇప్పటి వరకు అయితే చనిపోవడం కూడా జరిగింది. ఆ 14 మంది చనిపోగా బాధాకరమైన విషయం ఏంటంటే దాదాపు 35 మంది వరకు ఇప్పుడు చాలా చోట్ల కూడా అందుబాటులో ఉన్న ఆసుపత్రులలో వాళ్ళు వైద్య నిమిత్తమై వైద్య చికిత్సలు వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. అంతేకాదు 16 మంది వెంటిలేషన్ పైన చికిత్స పొందుతూ ఉన్నారంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికే 14 మందిని కోల్పోయి 14 కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి. కానీ ఇప్పుడు ఇంకా 16 కుటుంబాలు వెంటిలేషన్ పైన కొట్టుమిట్టాడుతున్నాయి. 16 ప్రాణాలని చెప్పుకోవచ్చు. అదే కాకుండా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంకా దాదాపు 30-40 మంది వరకు కూలిపోయిన శిథిలాల కింద పడి ఉన్నారు. వాళ్ళను వెలికి తీసే ప్రయత్నంలోనే హైడ్రా దూకుడు పెంచి ఇప్పుడు అక్కడ చర్యలు చేపడుతూ ఉంది. అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు లోపం ఎక్కడుంది, ఇవన్నీ కూడా హిట్ టీవీ కొన్ని ఆధారాలు సేకరించే ప్రయత్నం చేసింది. కొన్ని ఆధారాలను సేకరించింది హిట్ టీవీ. మరి ఆ ప్రయత్నంలోనే అంటే ఇది ఎందుకు చూపిస్తున్నాము మేము అంటే కూడా దీని వెనకాల కారణము ఈ కంపెనీలను, ఈ ఫార్మా కంపెనీలను నమ్ముకొని ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఎంతోమంది కుటుంబాలు ఆ కంపెనీల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. బ్రతుకు జీవుడా అంటూ ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళు కష్టపడుతూ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అక్కడ వందలాది వేలాది మంది. ఇప్పుడు ఈ పాషమైలారంలో దాదాపు 40-45 కంపెనీలు ఉన్నాయని అక్కడ నివాసం ఉంటున్న కుటుంబాలు చెప్తున్నారు. సాయంత్రం అయితే చాలు ఈ వాసనకు చచ్చిపోతున్నాం మేము, ఎంతమందికి చెప్పినా ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదని అక్కడున్న నివాసం ఉంటున్న ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా వర్షం పడ్డ రోజైతే ఇంకా దారుణం మా పరిస్థితి, ఈ వాసనతోనే మేము రోగాల పాలవుతున్నాము అని అక్కడ ప్రజలు ఆందోళనకు గురవుతూ ఉన్నారు. వాళ్ళ బాధను కూడా వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. అందుకే ఈ కంపెనీల మీద ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ చర్యలు తీసుకుంటుందనే ప్రయత్నంలోనే అసలు అక్కడ ప్రమాదం ఎలా జరిగి ఉంటుంది అని ఒక ఊహాగ్రహణాల మీదే లోపల ఉన్న కొన్ని ఆధారాలను సేకరించడం జరిగింది హిట్ టీవీ. ఆ ఆధారాలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. చూడండి. మరి ఇక్కడ ప్రతి పాయింట్ మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇదేంటో తెలుసా, ఇది మొత్తం కూడా ఈ సర్కిల్, ఇది ఒక మృతదేహం ఛిద్రమైపోయి ఇక్కడ మాడి మసైపోయి కనిపిస్తూ ఉంది మనకి, చూస్తున్నాం మనం. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా కుప్ప కూలిపోయి ఇక్కడ ఒక కారు కూడా ఉంది. ఆ శిథిలాలన్నీ కూడా కారు పైన పడ్డాయి. ఈ మృతదేహం ఏంటంటే ఎక్కడైతే బ్లాస్టింగ్ జరిగిందో అక్కడి నుంచి ఎగిరిపడ్డ మృతదేహం. ఎంత దారుణం మనము చూసుకోవాలి కూడా. ఎందుకంటే ఎగిరి పడడంతో ఇక్కడ నుంచి అక్కడ ఆ పైనుంచి శిథిలాలు కూలడంతో కూడా ఇక్కడ ఆ వ్యక్తి ఎగిరి పడిపోవడంతో వెంటనే ఇక్కడ రేకులు కూడా పైనుంచి ఆ వ్యక్తి మృతదేహం పైన పడి ఉన్నాయి. మనం క్లియర్గా చూస్తున్నాము. ఇగో ఇక్కడ ఇది ఒక మృతదేహము ఛిద్రమైపోయి ఉంది. ఇక్కడ ఇంకా మీకు కనిపిస్తుంది, అబ్జర్వ్ చేస్తున్నారని అనుకుంటున్నాము. ఇక్కడ కారు మాత్రము ఛిద్రమైపోయి అద్దాలు అన్ని, హెడ్ లైట్స్ అన్నీ పగిలిపోయి మొత్తం కూడా పైనుంచి అన్ని కుప్పకూలిపోయి వీటిపైన పడ్డ సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. ఇంకా చూపిస్తాం మీకు. ఇక్కడ కూడా ఒక మృతదేహం ఉంది. మెయిన్గా ఇక్కడ చూపించాలి. ఇక్కడ ట్యాంకులు కనబడుతున్నాయా మీకు? ఇదంతా లిక్విడ్ ట్యాంక్స్, ఇవన్నీ కూడా కెమికల్ లిక్విడ్ ట్యాంక్స్. ఇవి ఈ కెమికల్ లిక్విడ్ ట్యాంక్స్ ఒక్క నిమిషం మీకు చూపిస్తాను నేను క్లియర్గా.
ఇక్కడ చూస్తున్నామా ఈ పైపులు, అలాగే ఇక్కడ ఒక ట్యాంకర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఈ ట్యాంకర్లోనే పేలినట్టు గుర్తించారు పోలీసులు కూడా. ఈ ట్యాంకర్ నుంచే లిక్విడ్ అంతా కూడా బ్లాస్ట్ అయినట్టుగా కూడా పోలీసులు అంటే అనుమానంతోనే ఇప్పుడు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ఎయిర్ నిండిపోయి ఆ ఎయిర్ వెళ్ళకపోవడంతో అక్కడికి కొంతమంది వ్యక్తులు వెళ్ళి ఆ లైన్ను క్లియర్ చేద్దామని వెళ్ళిన ఆ సిచ్యువేషన్లోనే అది బ్లాస్ట్ అవ్వడంతో ఎగిరిపోయి ఎక్కడికక్కడ చిందరవందరగా పడిపోయారు పాపం ఆ మృతదేహాలు. అంటే ఎంత దారుణమై ఉంటుంది, వాళ్ళు ఊహించలేని మరణం అసలు వాళ్ళు కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేని మరణం అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఎంత దారుణమైన సంఘటన ఇంకే ఎవరి జీవితాల్లో రాకూడదు కాబట్టి ఈ ఫ్యాక్టరీలల్లా ఈ కంపెనీలల్లా పనిచేసే ప్రతి ఒక్కరు మేల్కోవాలని ఇవి చూపిస్తున్నాం మీకోసము. ఈ ఆధారాలు సేకరించాం మేము. మరి చూడండి ఇక్కడ ఒక పెద్ద ట్యాంక్ లాగా కనిపిస్తూ ఉంది, ఇక్కడ ఒక ట్యాంకర్ ఉంది మనకి. ఈ శిథిలాలన్నీ కుప్ప కూలి పడిపోయి ఉన్నాయి కదా, అదంతా కూడా ఎప్పుడైతే బ్లాస్ట్ అయ్యిందో మంటలు అంటుకున్నాయో ఏకదం మొత్తం 3 అంతస్తులు కూడా నేలమట్టమయ్యాయి. అంటే ఒక 3 అంతస్తులు కూలి పైన పడితే ఎలా ఉంటుంది అక్కడున్న పరిస్థితి, అక్కడున్న జనాల పరిస్థితి, అక్కడున్న కార్మికులు ఎంత ఆందోళనకు గురై ఉంటారు పాపం. ఆ క్షణంలో ఏం తలుచుకుని ఉంటారు వాళ్ళు అనేది కూడా ఊహిస్తేనే మనకు ఏమంటారు వణుకుడు వచ్చేస్తుంది, వెన్నులో వణుకు వస్తుంది చూసారు, ఆ వణుకు వస్తుంది. కళ్ళ ముందు కట్టినట్టుగా మనం చూస్తూ ఉంటే ఎంత దారుణంగా ఇగో స్మోక్ అంతా కూడా మొత్తము నిండిపోయి ఇప్పటి వరకు కూడా అక్కడ స్మోక్ అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంది. అదేవిధంగా మొత్తం కుప్పకూలిపోయి ఇప్పుడు ఈ శిథిలాల కిందే అందరూ చిక్కుకుపోయి ఉన్నారు. ఈ శిథిలాలను తొలగించే ప్రయత్నంలోనే హైడ్రా చర్యలు చేపట్టింది. ఇగో ఇక్కడ ఈ సర్కిల్లో కనిపిస్తుంది కదా మీకు ఇంకో మృతదేహం కూడా. ఇగో ఇక్కడ ఇంకొక మృతదేహం ఎగిరిపడిపోయింది, ఇక్కడ ఇంకొక మృతదేహం ఎగిరిపడిపోయింది. ఈ రేకుల కింద కూడా ఉన్నారు. కానీ ఎంత దారుణమైన సంఘటన, కేవలం ఎందుకంటే ఈ పైప్ లైన్ని వాళ్ళు సరిగా అంటే దాన్ని సెట్ చేయడానికే వాళ్ళు రావడంతో కూడా ఈ ట్యాంకర్ పేలడము, అటువైపు ఉన్న ట్యాంకర్ 2 కూడా బ్లాస్ట్ అవ్వడం అనేది ఎంత దారుణం అనుకోవాలి అసలు. ఆ పేలుడికి ఆ శబ్దానికి కూడా కొంతమంది అక్కడ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదు, ఎందుకంటే ఈ మంటలు ఎప్పుడైతే ఎగిసిపడ్డాయో ఆ మంటల తాకిడికి కూడా కొంతమంది వీళ్ళను కాపాడే ప్రయత్నంలో, ఎందుకంటే తోటి కార్మికులు ఎవరికైనా కానీ ఆ బాధ అనేది ఉంటుంది, ఆ ఆరాటం ఉంటుంది కదా, ఆ ఇదిలోనే కొంతమందినైనా రక్షించగలము అని వెళ్ళిన వాళ్ళకు కూడా చాలా వరకు గాయాలైపోయాయి, మంటలు తగిలి కాలిపోయి వాళ్ళు ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆ ప్రయత్నంలోనే కొంతమంది ప్రాణాలు అక్కడ చికిత్స పొందుతూ చనిపోవడం కూడా జరిగింది. ప్రాణ హాస్పిటల్లో కూడా వాళ్ళు ఉన్నారు. ఆ హాస్పిటల్లో 2 అక్కడే చనిపోవడం జరిగింది. కొంతమంది వెంటిలేటర్లో ఉండడం, వెంటిలేటర్ పైన ఇప్పుడు చికిత్స పొందుతూ ఉన్నారు. కానీ ఏది ఏమైనా వీళ్ళ ప్రాణాలు కాపాడాలి అనే ప్రయత్నంలో వాళ్ళు ప్రాణం మీదకి తెచ్చుకొని ఇప్పుడు అక్కడ చికిత్స పొందుతున్న వాళ్ళంతా కూడా సురక్షితంగా వాళ్ళు కోలుకోవాలని మనం మనసారా కోరుకోవాలి. ఇంకొక మొత్తం వీడియో చూడండి మీరు. కొన్ని ఫొటోస్ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. కొన్ని ఫొటోస్ చూద్దాము. ఇగో ఇది 2 పేలినప్పుడు అంటే దీంట్లో ఎంత లిక్విడ్ ఉంటుంది మనకు అంజాదా తెలియదు. కానీ ఇది కంపెనీలలో చేస్తున్న ప్రతి ఒక్కరికి ఒక ట్యాంక్లో ఎంత కెమికల్ లిక్విడ్ ఉంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా తెలుస్తుంది. అది బ్లాస్ట్ అయితే ఎన్ని ప్రాణాలు కోల్పోతాము అనేది కూడా తెలుస్తుంది. ఈ ప్రాణాలతో చెలగాటము, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్న కార్మికుల కోసము యాజమాన్యం ఏం చేస్తుంది, వాళ్ళకు ఏం భరోసా ఇస్తుంది,
వాళ్ళ కోసము యాజమాన్యం ఏం చర్యలు చేపట్టబోతుంది? ఇది మెయిన్గా ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన విషయం. ఎందుకంటే చాలా పేద కుటుంబాల నుంచి వస్తున్నారు. అంతేకాకుండా అక్కడ రోధిస్తున్న అక్కడున్న కుటుంబ సభ్యులను చూస్తూ ఉంటే ఈరోజు నేను డ్యూటీకి వెళ్ళాల్సి ఉంది, కానీ ఈరోజు నేను వెళ్ళలేదు, మా నాన్న వెళ్ళాడు, మా అన్న వెళ్ళాడు, మా తమ్ముడు వెళ్ళాడు, వాళ్ళు కూడా అందులోనే చేస్తున్నారు, ఈరోజు నేను మార్నింగ్ షిఫ్ట్ అంటే ఉదయం షిఫ్ట్ వేయించుకోకుండా నేను నైట్ షిఫ్ట్ వేయించుకున్నాను కాబట్టి నేను వెళ్ళలేదు అని అక్కడ రోధిస్తున్న వాళ్ళు చాలామందిని చూస్తుంటే ఎంతో బాధేస్తుంది, ఎంతో మనసు కలిచివేస్తుంది, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అంతేకాదు ఇప్పుడు మైనారిటీలో ఉన్న అబ్బాయిలు కూడా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అక్కడే నివాసం ఉంటున్న కొంతమంది అక్కడ నివాసకులు వచ్చి కూడా మా ఇంట్లో కిరాయికుంటారు, వాళ్ళ పాప టీవీలో చూసి ఏడ్చుకుంటూ మా అమ్మ ఇంకా ఇంటికి రాలేదు, డ్యూటీకి వెళ్ళింది, మా అమ్మ పొద్దున ఆంటీ అని చెప్తే వాళ్ళ భర్తను వెంట పెట్టుకొని వచ్చాము, ఆమె ఆజుకి ఇంతవరకు తెలియలేదు, లోపలే ఉందంటే మహిళలు కూడా ఉన్నారు ఆ శిథిలాల కింద. ఏమైపోయారో ఇంకా తెలియడం లేదు. ఎందుకంటే గుర్తు కూడా పట్టనంత ఇదికి కాలిపోయారు ఒక్కొక్కరు. అక్కడ ఎవరి డెడ్ బాడీ ఏంటి అని తెలియలేని పరిస్థితుల్లో ఉంది. మన విమాన ప్రమాదం జరిగినప్పుడు ఎలాగైతే చెల్లా చెదురైపోయి పడున్నాయో మృతదేహాలు, ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది హైదరాబాద్లో. ఇది అందరినీ కలిచివేస్తుంది, అందరినీ, ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. ఇప్పుడు వాళ్ళ డిఎన్ఏ టెస్ట్ చేసి కానీ వాళ్ళకు ఎవరి మృతదేహం అని ఆ కుటుంబ సభ్యులకు అప్పగించలేని పరిస్థితి ఏర్పడ్డది అక్కడ. ఎందుకు ఈ కంపెనీలు రన్ చేస్తున్న యాజమాన్యం ఎందుకు కార్మికుల గురించి పట్టించుకోవడం లేదనే దాని మీదనైతే ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ సిబ్బంది అంతా కూడా ఇది మొత్తం కూలిపోయింది. యాక్చువల్గా ఏదైనా కానీ స్మోక్ ఉన్నా ఏదున్నా ఎయిర్ అంతా కూడా ఈ పైప్లో నుంచే బయటికి వెళ్ళిపోతుంది. మనం ఎన్నో కంపెనీలలో కూడా చూసే ఉంటాము. కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఇక్కడ ప్రమాదం సంభవించింది, ఇదంతా కూడా తగలబడిపోయింది. మనం చూస్తున్నాం కదా క్లియర్గా ఇక్కడ. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిందే, ఇలాంటి పైపులు ఏర్పాటు చేస్తారు. ఆఖరికి రైస్ మిల్లులలో కూడా ఇలాంటి పైప్ లైన్లు ఉంటాయి. ఈ వీటిలలో నుంచి ఎయిర్ అనేది వెళ్ళిపోవాలి, కానీ ఈ వీటిలలో నుంచి ఎయిర్ వెళ్ళడం లేదు, కష్టమవుతుంది అన్నప్పుడే యాజమాన్యం కానీ మేనేజ్మెంట్ కానీ చర్యలు తీసుకొని అక్కడ వర్క్ చేయించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కానీ కార్మికుల ప్రాణాలను లెక్క చేయడం లేదు కాబట్టే వాళ్ళు చర్యలు చేపట్టలేదు. ఈరోజు దీనికి ప్రధానంగా అంటే ఈ కంపెనీ బలి తీసుకున్న ఫలితం ఏంటి అంటే దాదాపు ఈ రోజున 20కి పైన మించి మరణాలు, ప్రాణాలు. అదే కదా ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉన్నాము. ఇక్కడ క్లియర్గా ఇందాక కూడా మీకు చూపించా, ఎంత అసలు గుర్తుపట్టలేని స్థితిలో ఒక మృతదేహము అంటే ఒక బాడీ ఎలా ఎగిరి పడిపోయింది ఇక్కడ, ఎంత దారుణంగా. ఎవరికైనా ఇప్పుడు పోలీస్ సిబ్బంది కానీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కానీ, అక్కడున్న ఆర్మీ సిబ్బంది కానీ, హైడ్రా సిబ్బంది కానీ అందరు పాల్గొన్నారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము ఇందులో ఎవరి డెడ్ బాడీ ఏంటి అని కుటుంబ సభ్యులకు అప్పచెప్పేంత పరిస్థితి కనిపిస్తుందా? మనకి కనిపించలేదు. ఈ డిఎన్ఏ టెస్ట్ చేస్తే కానీ ఈ బాడీని ఆ కుటుంబానికి అప్పచెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఎక్కువగా కూడా ఏపీ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు, కార్మికులు, అలాగే ఒడిస్సా, బీహార్కి సంబంధించిన కార్మికులే ఉన్నారు. ఇదంతా మనం ఇందాక కూడా చూసుకున్నాము. ఈ బ్లాస్ట్ అయిన ప్లేసే ఇది. కానీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇలాంటివి దాదాపు ఆ ఏరియాలో 49కి పైగా కంపెనీలు ఉన్నాయి అని అక్కడ ప్రజలు వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే ఒక్కసారి ప్రభుత్వము చర్యలు చేపట్టి, దీని మీద అధికారులు కూడా చర్యలు చేపట్టి అక్కడ ఈ కంపెనీలు నడిపిస్తున్న యాజమాన్యం పైన చర్యలు తీసుకొని వాళ్ళు పకడ్బందీగా ప్లాన్ చేసి కార్మికులకు కూడా వాళ్ళకి ఏదైనా భరోసా కల్పించేలాగా కూడా చర్యలు చేపట్టాలి. ఇక మీదట ఆ కార్మికులు, అందులో పనిచేసే కార్మికులు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి, వాళ్ళకు మనం ఇస్తున్న హామీ ఏంటి, ఆ కుటుంబ సభ్యులకు ఇస్తున్న హామీ ఏంటి, ముందే వాళ్ళు అగ్రిమెంట్లు చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకొని ఒక భరోసానిచ్చి అక్కడ కార్మికులను పెట్టుకోవాలి. కానీ అలా అని చెప్పేసి అగ్రిమెంట్ ఇచ్చాం కదా అని చెప్పేసి వాళ్లకు ప్రాణం కోల్పోయినా మాకు సంబంధం లేదంటే కుదరదు. ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కంపెనీలో అంటే ముందుగానే గ్రహించుకొని ఆ వీటిపైన చర్యలు తీసుకొని ఆ వీటిని బాగుపరుచుకునే బాధ్యత కంపెనీ యాజమాన్యాన్ని, అలాగే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, మేనేజింగ్ డైరెక్టర్ది కూడా ఉంటుంది. అక్కడ ఈ రోజున ఆ కంపెనీలో చేస్తున్న మేనేజర్ కూడా ఆన్ స్పాట్లో చనిపోవడం జరిగింది. ఈ ప్రాణాలకన్నిటికీ ఎవరు బదులు చెప్తారు?
ఎవరు బాధ్యత వహిస్తారు, ఆ కుటుంబాలకు ఎవరు బాధ్యతగా నిలబడబోతున్నారు అనేది ఇప్పుడు సంక్షోభంలో పడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి అక్కడ లోపల ఎలా జరిగింది, ఏం జరిగింది అనేదంతా కూడా ఇప్పుడు ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడానికే, ముందు జాగ్రత్త పడడానికే హిట్ టీవీ ఈ ఆధారాలన్నీ కూడా సేకరించి మీ ముందు పెట్టడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.